ఓం సాయిరామ్. ఆ కావడివాడు కుండను చూసి ఆత్మీయంగా నవ్వాడు. చూశావా, దారి పక్కన పూల మొక్కలు ఎంత అందంగా సువాసనలు వెదజల్లే పుష్పాలను ఇస్తున్నాయో. ఆ పువ్వులన్నీ నేను మన యజమానికి సమర్పిస్తున్నాను. నీకింకా అర్థం కాలేదు కదూ? నీలోంచి చుక్కలు చుక్కలు నీరు కారడం నేను గమనించాను. అందుకే ఆ పక్కన చక్కని పూల మొక్కలు నాటాను. రోజూ నీ నీటితో తడిసి అవి పెరిగి పుష్పించాయి. సగం నీరు ఇచ్చినందుకు బాధపడుతున్నావు, కానీ ఇంత చక్కని పూలు నీ వల్లనే మాకు లభిస్తున్నాయి తెలుసా అన్నాడు. ఆ మాటతో ఓటికొండ ఆనందంతో ఉప్పొంగి మరో 2 నీటి బొట్లు కార్చింది. శక్తి అయినా శక్తిహీనతైనా ఇచ్చేది బాబాయే. మనలోని తప్పులు తెలిసి క్షమించమని వేడితే మన శక్తిహీనతలను కూడా సత్ఫలితాలకు మార్గాలుగా మారుస్తారు బాబా. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.